హే గాయ్స్, మీకు తెలుసా యుఎస్లో డ్రైవ్ త్రూ ఏటీఎం ఉంటుంది. అందులో క్యాష్ విత్డ్రా చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఎయిదర్ క్యాష్ ఆ చెక్ డిపాజిట్ చేయొచ్చు అనమాట. చెక్ కూడా చేయొచ్చు, డెబిట్ కార్డ్ యూజ్ చేయాలి. సో ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసి డిపాజిట్ చేయొచ్చు అనమాట. నేను క్యాష్ని ఇప్పుడు డిపాజిట్ చేయడానికి ఇక్కడ వచ్చాను. బట్ అందులో కూడా లిమిట్స్ ఉంటాయి, సెట్ నోట్స్ అన్ని చేయాలి, ఎక్కువ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఎలా చేయాలో చూపిస్తాను అనమాట, చాలా ఈజీ. బట్ డెబిట్ కార్డ్ యూజ్ చేశాక మనీ ఇలా ప్రాసెస్ అవుతుంది, అన్ని ప్రాంప్ట్ అవుతాయి ఎనీ ఏటీఎం లాగా. సో పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్, డిపాజిట్ క్యాష్, కంటిన్యూ. నోట్స్ అనేది ఫోల్డింగ్ ఉండకూడదు, ఎక్కువ వచ్చి ప్రతి నోట్ కూడా స్ట్రైట్గా ఉండాలి. మీరు ఇక్కడ చూడండి, ఇవన్నీ స్ట్రైట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ. ఇవి ఏమైనా ఫోల్డింగ్ ఉంటే మిషన్లో అందులో తీసుకోదు. సో ఇందులో ఎన్ని నోట్స్ ఉన్నాయి, ఎంత ఉన్నాయి కూడా నేను కౌంట్ చేయలేదు ఎగ్జాక్ట్గా, బట్ ఇవన్నీ స్ట్రైట్ పెట్టాలి కాబట్టి పెట్టాను. ఇంత క్వాంటిటీకి తీసుకోదు అనమాట ఒకేసారి. సో వీటిలో కొన్ని పంపిస్తున్నాను, తర్వాత రిమైనింగ్ డిపాజిట్ చేస్తాను. చూడండి, ఇక్కడ క్యాష్ పెట్టామన్నమాట. నవ్ ఇట్ విల్ టేక్. ఇవన్నీ డాలర్స్, 100s, 50s, 20s, 10s, 5s కూడా ఉన్నాయి. ఇవన్నీ డిపాజిట్ చేయాలి. దిస్ ఈస్ ద సెకండ్ వన్. యాక్చువల్లీ యుఎస్లో చాలా పనులు ఈజీగా చేసేయచ్చు అనమాట. డ్రైవ్ త్రూ మెడికల్ సెంటర్ ఉంటుంది, డ్రైవ్ త్రూ ఏటీఎమ్స్ ఉంటాయి. సో దేర్ ఆర్ జస్ట్ ఈజీ. చూడండి, ఏమైనా కొన్ని నోట్స్ ఎక్కువ ఫోల్డ్ అయి ఉన్నా కూడా అవి తీసుకోదన్నమాట. ఇక్కడ చూడండి, ఫోల్డ్ అయి ఉంది కదా ఈ ఎండింగ్లో. సో ఈ నోట్స్ని అది యాక్సెప్ట్ చేయలేదు. సో ఇట్ సెండ్ ఇట్ బ్యాక్. సో డిపాజిట్ ఫైనలైజ్ అవుతుంది. ఎప్పుడైనా మీ దగ్గర క్యాష్ ఉంటే బ్యాంక్ అకౌంట్లోకి అది డిపాజిట్ చేసుకోవాలంటే ఏటీఎంకి వచ్చి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చేస్తే చాలా ప్రొఫెషనల్గా చేస్తాం అన్నట్టు మనం. డారా లక్ష్మి, మనం ధనలక్ష్మి అంటాం, ఇక్కడ డారా లక్ష్మి అంటారు, అంతే కదా. Yes or no? చేజ్ కనబడాలని తీసిన చేజ్ బ్యాంక్, ఎస్, చేజ్ బ్యాంక్ ఇస్ ఫేమస్ అనమాట. మనకు ఇండియాలో ఎస్బీఐ ఎంత ఫేమస్, అంత ఫేమస్. ఎస్పెషల్లీ ఈస్ట్ కోస్ట్లో ఒహాయో స్టేట్లో చేజ్ మెయిన్ హెడ్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. 5 బ్రాంచెస్ ఉన్నాయి, ఐటీ ఆఫీసెస్ కూడా. చాలామంది ఇండియన్స్ కూడా చేజ్, జేపీఎంసీ, మోర్గాన్ చేజ్ ఐటీ దాంట్లో వర్క్ చేస్తారనమాట ఎంప్లాయీస్. ద లాస్ట్ సైజ్ మంచి వీడియో పడుతుంటా. ఇలా డిపాజిట్ చేయాలి, క్యాష్ వెళ్ళిపోతుంది. Still I got one note back. I don't know, I'm not going to deposit this, I'll keep. సో క్యాష్ డిపాజిట్ జస్ట్ కొన్ని కాయిన్స్ ఉన్నాయి చూడండి, ఈ కాయిన్స్ ఓకే చేయాల్సిన అవసరం ఉంది. ఇది గిఫ్ట్ కార్డ్ నా ఫ్రెండ్ ఇచ్చారు,
ఇది ఐ థింక్ ఇట్స్ 100, ఇందులో $100 ఉన్నాయి. సో ఇది ఇలాగ ఉంచేసుకున్నాను. సో ఐఎమ్ డన్ టేకింగ్ ద కార్డ్ బ్యాక్. సో ఇలాగా క్యాష్ని ఏటీఎంలో ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట, ఎప్పుడైనా ఎక్కడైనా. బట్ బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ డిపాజిటింగ్. ఓకే, సరౌండింగ్ చూసుకొని క్యాష్ డిపాజిట్. ఎందుకంటే కార్లో కూర్చొని ఇలా చేస్తారు కదా, అక్కడ సడన్గా ఎవరైనా వచ్చి దాన్ని పుల్ చేసేసుకుంటే కష్టం అయిపోతుంది. సో ఎవరి లేని ప్లేస్లో చూసుకొని జాగ్రత్తగా క్యాష్ డిపాజిట్ చేయాలి ఏటీఎంలో. లేదు అంటే బ్యాంకుకి వెళ్ళి చాలా సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ చేయొచ్చు అనమాట. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్యాష్ ఎలా డిపాజిట్ చేయాలి ఏటీఎంలో నా వీడియోలో కామెంట్స్లో మెన్షన్ చేయండి. I will definitely answer you. Hope you enjoy watching this video. If you like my video, please hit like, share and subscribe. Thank you so much. Love you all. Take care. రెడ్ మీద పెట్టండి, వెళ్ళిపోదాం.